నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. నేటి తరం దినపత్రిక విశ్లేషణలో భాగంగా మరి ఏముందో ఒకసారి చూద్దాం. రాయదుర్గం రాజకీయ దుర్గం, భూముల వేలం వివాదం రాజకీయ రంగు అంటుకోవడం వల్ల ఈ రాజకీయ దుర్గం అంటే ఒక కంపు వాసన కొడుతోంది అంటూ మనకి ఇక్కడ ప్రధానంగా అర్థమవుతుంది. ఇది రాజకీయ కుట్ర. రాయదుర్గం భూములు ఎంతో విలువైనవి కాబట్టి ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు ప్లస్ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా డిపాజిట్ ఉపసంహరణ 25 కోట్లు, ఉపసంహరించిన టీజీటీటీసీ లావాదేవీల వివరాల సేకరణ. ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసే అవకాశం. సో ఇది హైకోర్టు ఆశ్రయం. మొత్తం మీదకైతే చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ రాసిన ఒక చీఫ్ ఎడిటర్ గారు రాసిన ఏందో ఒకసారి చూద్దాం. రాయదుర్గంలో భూముల వేలం వివాదం రాజకీయ రంగు పూసుకుంటోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మధ్య వివాదం అంశాన్ని ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రధాన ప్రత్యర్థి పార్టీలు ఉపయోగించుకుంటున్నారన్న భావనలో కూడా ప్రభుత్వం ఉంది. అంటే ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టిపై ప్రధానమంత్రి మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆర్థిక మంత్రిని కలిసే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తాకట్టు పెట్టడానికి అడ్డుకున్న మాదిరిగానే రాయదుర్గంలోని భూముల బహిరంగ వేలాన్ని వివాదాస్పదం చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని రాష్ట్ర ప్రభుత్వం బలంగా భావిస్తోంది. ఇక ఎస్బీఐ కటీఫ్ 2010లో భూ విక్రయంలో విధించిన నిబంధనలు పాటించకపోవడంతో భూ విక్రయాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐకి స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఆ సేల్ డీడ్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు చేయడంతో ఎస్బీఐ ఆ స్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం తెలుస్తోంది. ఇక భూ విక్రయాన్ని రద్దు చేయడంతో పాటు ఎస్బీఐకి ప్రత్యామ్నాయంగా నాలెడ్జ్ సిటీలో 500 కోట్ల విలువైన 2.5 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వడానికి ప్రతిపాదించినా సరే ఎస్బీఐ ముందుకు రాకుండా వేలానికి ఒక రోజు ముందు అంటే మే 27న ప్రభుత్వం ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ తిరస్కరణ లేఖ వేలం ముగిసిన మరుసటి రోజే టీజీఐఐసికి అందినట్టు సమాచారం. వేలం నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు కానీ ప్రీబిడ్ సమావేశప్పుడు కానీ స్పందించిన ఎస్బీఐ ఆ మరుసటి రోజు హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఇక ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతోనే కోర్టుకు వెళ్ళిందనే అభిప్రాయంతో సర్కారు ఉంది. దీని వెనక రాజకీయ ప్రోద్బలం అంటే కుట్ర ఉందనే అనుమానాన్ని కూడా ప్రభుత్వం ముఖ్యులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ముఖ్యులు ఈ నేపథ్యంలో ఎస్బీఐతో కఠినంగానే వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఎస్బీఐతో ఈ వ్యవహారంలో కఠినంగా నిర్ణయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక అంచనాకి వచ్చిందట. ఇక ఎస్బీఐతో ఉన్న లావాదేవీలు ఉపసంహరించుకునే అంశాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిశీలిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల ఎస్బీఐతో జరిపే ఆర్థిక లావాదేవీలు, డిపాజిట్ల వివరాల సేకరణలో ఆర్థిక శాఖ నిమగ్నమై ఉంది. కనీసం 5,000 కోట్లకు పైగా ప్రభుత్వ డిపాజిట్లు ఎస్బీఐలో ఉన్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే 5,000 కోట్లు ప్రభుత్వ డిపాజిట్లు ఎస్బీఐలో ఉన్నాయి. అవి ఉపసంహరించుకోవాలి. ఇక ఎస్బీఐతో ప్రభుత్వం తెగదెంపులు చేసుకునేటట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా టీజీఐఐసి దాదాపు 25 కోట్ల ఎఫ్డీలను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అప్పట్లోనే ఎకరాకు 25 కోట్ల పైనే. ఇది రాయదుర్గం రెవెన్యూ పరిధిలో 2006-7 నాటికే ఎకరం భూమి మార్కెట్ ధర 25 నుంచి 30 కోట్ల వరకు ఉంది. అంటే 2006-7లోనే రాయదుర్గంలో 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఎకరం భూమి అది ఉంది. అయితే రాయదుర్గం పరిధిలో ఎకరం 40 కోట్లు పలికింది. 2010లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సర్వే నెంబర్ 83/1లో 5 ఎకరాల భూమిని కార్యాలయ నిర్మాణం, ఇతర కార్యకలాపాల కోసం ఎస్బీహెచ్కు 13.30 కోట్లకు కేటాయించింది. బహిరంగ మార్కెట్ ప్రకారంగా చూస్తే దీని విలువ 200 కోట్లు. ఓకే, ఎస్బీహెచ్ నిర్మించే కార్యాలయాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలతో ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని నాటి ప్రభుత్వం భావించింది. అయితే ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో 2012 సెప్టెంబర్లో ఎస్బీహెచ్కు ఏపీఐసిసి షోకాజ్ నోటు జారీ చేసింది. అయితే 2016 మార్చి 30న జూన్ 27న మరింత సమయం కావాలంటూ ఎస్బీహెచ్ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు రాసింది. రద్దు చేయాలంటూ ఐఐసి లేఖ. ఎస్బీహెచ్ ఎస్బీఐలో విలీనమయ్యాక టీఎస్ఐఐసి 2019 మే 27న ఆ భూమి కేటాయింపును రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. తమకు చివరి అవకాశం ఇవ్వాలంటూ ఎస్బీఐ 2020 జూలై 2న ప్రభుత్వానికి మరో లేఖ రాసింది. 15 రోజుల్లోగా ప్రాజెక్టుకు సంబంధించిన కాల పరిమితి సమర్పించాలంటూ ఎస్బీఐకి తుది షోకాజ్ నోటు జారీ చేసింది. ఈ నోటీసుకు దాదాపు 2020 సెప్టెంబర్ 1న ప్రభుత్వానికి అందింది.
నిర్దిష్ట కాల పరిమితిలోగా నిర్దేశించిన ప్రయోజనానికి ఆ భూమిని వినియోగించుకోలేదని పక్షంలో దాన్ని రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుందని అధికారిక వర్గాలు తేలుస్తున్నాయి. ఇక 2021 జనవరిలో కేటాయింపు రద్దు చేసినట్టుగా చూస్తున్నాం. ప్రభుత్వానికి ఉన్న అధికారం మేరకు 2021 జనవరి 22న ఎస్బీఐకి చేసిన ఈ భూమి కేటాయింపు రద్దు చేసినట్లు అధికార వర్గాలు వివరించాయి. రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేఖ రాయడంతో పాటు ఎస్బీఐ జూన్ 1న హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేసింది. రద్దు చేసిన భూమికి ప్రత్యామ్నాయంగా ఉస్మాన్ సాగర్ గండిపేటలో భూమి ఇవ్వాలని టీజీఐఐసి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈలోగా కాలమరిమితి పొడిగించే అంశాన్ని పునః పరిశీలించాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. అంటే తిరిగి ఒకసారి మళ్ళీ చూడాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. దీన్ని ప్రత్యామ్నాయంగా కోర్టు కేసు ఉపసంహరించుకొని ఉస్మాన్ సాగర్ లో భూ కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఎస్బీఐకి సూచించింది. అయినా స్పందించకపోవడంతో 2024 ఆగస్టు 21 కేటాయింపుతో పాటు సేల్ డీడ్ రద్దు చేయాలని ప్రభుత్వం టీజీఐఐసికి లేఖ రాసింది. రద్దు పునరుద్ధరణ తిరస్కరించామని ప్రత్యామ్నాయ స్థలాల కోసం ముందుకు రావాలని 2024 ఆగస్టు 21న ఎస్బీఐ మరోసారి కోరింది. అప్పుడు కోర్టుకు వెళ్ళగా 4 వారాల్లో ఎస్బీఐ ప్రతిపాదనను పరిశీలించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రతిపాదనలతో ముందుకు రావాలని 2026 మే 4న రావాలని టీజీఐఐసి కోరింది. ఈ సమావేశంలో నాలెడ్జ్ సిటీలో 2.5 ఎకరాల భూమి ఇవ్వడానికి టీజీఐఐసి ప్రతిపాదించింది. ప్రత్యామ్నాయ భూమి తీసుకోవడానికి ఎస్బీఐ సుముఖత వ్యక్తం చేసింది. దీంతో మే 6న వేలం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి హెడ్ ఆఫీస్ తో పాటు మాట్లాడినట్టు ఎస్బీఐ అధికారులు తెలిపారు. మే 18న ఫ్రీ బీడ్ సమావేశం నిర్వహించారు. ఆ మరుసటి రోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు ఎస్బీఐ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది, కానీ విచారణకు రాలేదు. మే 20న ఎస్బీఐ ప్రతిపాదన ప్రభుత్వం మరోసారి కూడా తిరస్కరించేసింది. ఇక ఎస్బీఐ చైర్మన్ కారణం ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. మొదట్లో ఎస్బీఐ సుముఖత వ్యక్తం చేసి ఆ తర్వాత ప్రభుత్వంపై బురద జల్లే విధంగా కోర్టును ఆశ్రయించడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. మొదట్లో ఎస్బీఐ చైర్మన్ ప్రభుత్వంపై సుముఖత వ్యక్తం చేసి ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వం మీదనే కోర్టులో పిల్లు వేయడము ఇది ప్రభుత్వం దృష్టికి ఆగ్రహంగా ఉంది. ఇందులో రాజకీయ హస్తం ఉందని భావిస్తోంది. తెలుగు వ్యక్తి ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి మహబూబ్నగర్ జిల్లా పెద్ద పోతులపాడు గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో స్థానిక రాజకీయాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. 16 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయని ఎస్బీఐ ఇప్పుడు అదే స్థలం కావాలంటూ కోరడం వెనుక అసలు రాజకీయాలే కారణమని భావిస్తుంది. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 2.50 ఎకరాల్లో ఎస్బీఐ నిర్మాణాలు చేపట్టవచ్చని, ఆ భూములు కేటాయించిన సకాలంలో పనులు చేపట్టకపోతే వాటిని కూడా రద్దు చేసే అధికారం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఇది వ్యక్తిగత రాజకీయ కోణం ద్వారానే ఎస్బీఐకి ఇటు ప్రభుత్వానికి మధ్య విభేదాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. కేవలం ఇక్కడ భూమి ఎక్కువగా అంటే 25 కోట్ల నుంచి 30 కోట్లు దాదాపు 40 కోట్ల వాల్యూ ఉన్న భూ లావాదేవీలు మధ్య చిచ్చు రేపుతుంది అన్నట్టు. ప్రభుత్వం ఎస్బీఐ మధ్య చిచ్చు రేపుతున్న రాయదుర్గం భూముల వేలం వివాదం ఎస్బీఐ నేరుగా హైకోర్టును ఆశ్రయించడం వెనుక రాజకీయ కుట్రందనే భావన. ఎస్బీఐ చైర్మన్ ప్రధాని, ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్ కు ఫిర్యాదు చేయాలనే నిర్ణయం, హెచ్సియు తరహాలో ఎస్బీఐని వాడుకున్నారనే భావనలో ప్రభుత్వం. గతంలో కూడా హెచ్సియులో అది ఆక్రమిస్తే చాలా మంది వనప్రాణులు చనిపోయారంటూ లేకపోతే అదేంటూ ఆ గోల పెద్దగా జరిగింది. దాని మాదిరిగానే ఇది రాయదుర్గం కూడా వాడుకున్నారనే భావనలో ప్రభుత్వం డిపాజిట్లు ఉపసంహరణకు ప్రారంభించిన సర్కారు 25 కోట్లు ఉపసంహరించుకున్న టీజీఐఐసి ఆ బ్యాంకుతో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు జరిపే లావాదేవీల వివరాల సేకరణ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసే అవకాశం, కేంద్ర మంత్రిని కూడా కలిశారు. కిషన్ రెడ్డి ఆయన ఒక్క దగ్గర కూర్చొని ముచ్చట పెడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది ప్రధానంగా మనకు మెయిన్ ఐటెంలో ఉంది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే, వరంగల్ అభివృద్ధిపై మాట్లాడే ముందు కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గట్టిగా చెప్తున్నారు. హన్మకొండ వరంగల్ నగర అభివృద్ధి 10 ఏళ్ల పాటు విస్మరించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి విమర్శించారు. వరంగల్కి వచ్చే ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా రాజకీయ విమర్శలకు
పరిమితం అవుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను కేసీఆర్ బీజేపీ నాయకులు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సో ఇది ఒక రకంగా రాజకీయ ఇది ఆరోపణల పక్షంగా కనిపిస్తుంది. ఇక ఎస్బీఐ లైఫ్ ఆఫీస్ లో ఘనంగా ఫాదర్స్ డే ఉత్సవాలు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక బాలుర పరిశీలక గృహంలో యోగా డే దాదాపు భారతదేశం మొత్తం యోగా డే ఘనంగా జరుపుకున్నారు. ప్రధానమంత్రి నుంచి గల్లీలో ఉండే వరకు ప్రతి ఒక్కరూ యోగా అనేది మాత్రం ఆరోగ్య సూత్రంగా, ఆరోగ్య మంత్రంగా దాన్ని చేశారు. మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక హన్మకొండలో చైన్ స్నాచింగ్, వృద్ధురాల మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు అపహరణ, వివరాలు సేకరించిన పోలీసులు. హన్మకొండలోని సుబేదార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఇంటి సమీపంలో ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు గుర్తు తెలియని దుండగులు పై వచ్చి గుంజుకొని వెళ్ళిపోయారట. పాపం పుష్పలత 69 ఏళ్ళు ఆమె. ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపినట్టు ఇన్స్పెక్టర్ తెలుపుతున్నారు. సీసీ కెమెరాలు, ఫుటేజ్లు పోలీసులు అన్ని పరిశీలిస్తున్నారు. నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని. చూడండి ఎంత మంచిగా చైన్ గుంజుకొని, ముసలా దగ్గర నుంచి చైన్ గుంజుకొని పారిపోతున్నారు. ఎందుకంటే ఈజీ మనీకి అలవాటు పడుతూ ఎలాగైనా వెంటనే ధనవంతులు కావాలా, లేకపోతే జల్సా ఖర్చుల కోసం, ఈ ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్లు, లేకపోతే గుట్కాలు అమ్మడము, లేకపోతే గంజాయి, ఈ కొకైన్లు ఇవన్నీ అమ్మడం యూత్ పూర్తిగా పాడైపోతుంది. ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ యూత్ చేయొద్దు. చేస్తే మాత్రం జీవితం బుగ్గిపాలైపోతుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏలు కీలక పాత్ర పోషించాలి అంటూ ఒక వార్త చూస్తున్నాం. ప్రతి అర్హ ఓటరు జాబితాలో ఉండాలో సహకరించాలి. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కలెక్టర్ గారు అయితే ప్రతి ఓటు కూడా తప్పిపోకుండా చూసుకోవాలని ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి హన్మకొండలో ఆమె అందరితో మాట్లాడింది. ప్రతి గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కార్యక్రమానికి సంబంధించిన సందేహాలు, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరిస్తామని ఆమె చెప్పారు. సో అట్లాంటి మార్గదర్శకాలు కూడా పంపించినట్టుగా మనం చూస్తున్నాం. మరొక వార్త చూసుకుంటే ఉమంగ్ 2026లో ఎస్ఎస్సి టాపర్లకు నగదు పురస్కారాలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వరంగల్ ఇది విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రేరణగా కల్పించడమే వరంగల్ సియాసత్ హబ్ ఫౌండేషన్ ఉమంగ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమంగ్ 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. దీంట్లో అమీర్ అలీ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థులకు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని, ఉన్నత విద్య, ఉన్నత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని, భవిష్యత్తులో అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలు, కోర్సులు, ఎంపిక, నైపుణ్య అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులకు మార్గదర్శకం చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రత్యేకంగా. ఇక మరొక వార్తను చూసుకుంటే కోలీ సమాజ్ ఐక్యతతోనే రాజకీయ సాధికారత సాధ్యం, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్న మాట్లాడుతున్నాడు. దేశవ్యాప్తంగా కోలీ సమాజ్ ప్రజలు ఐక్యంగా ముందుకు సాగితేనే రాజకీయ, సామాజికంగా బలోపేతం కావడం సాధ్యమవుతుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇది పార్ట్ టైం ఉద్యోగం పేరుతో సైబర్ మోసం, యువకుడికి 67,000 టోకరా. ఇది ఇక సైబర్ మోసం వల్ల అయితే ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. సైబర్ మోసం, మీ పాప లేకపోతే మీ బాబు ఇట్లా యాక్సిడెంట్ గురైంది, హాస్పిటల్లో ఉన్నారు, వెంటనే ఇప్పుడు 50,000 కట్టాలనగానే తల్లిదండ్రులు కవరేజ్ చెంది వెంటనే 50,000 కొట్టడం, అట్లా మోసపోవడం, ఇలా రకరకాలుగా మనం ఊహించని రీతిలో రకరకాలుగా కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సైబర్ మోసాలకు జాగ్రత్తగా ఉండండి. వాటిని ఎవరైనా తెలియని వ్యక్తులు ఏదైనా సమాచారం చెప్పినప్పుడు అస్సలు నమ్మకండి. ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఆ తర్వాతే ముందుకెళ్ళాలి తప్ప అలాంటి వ్యక్తులతో వాగ్వివాదం కూడా చేయొద్దు, వితండవాదం కూడా చేయొద్దు. వెంటనే ఫోన్ కట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టేయండి. ఇది ఇక మహిళల భద్రతకు టీసేఫ్ యాప్ వినియోగించాలి అంటూ హన్మకొండ న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం. షీ టీమ్ సిఐ సుజాత మేడం అయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే చెప్తుంది. మహిళలపై నేరాలు, అగత్యాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతంగా వ్యవహరిస్తూ నేరాల నియంత్రణ భాగస్వాములు కావాలని వరంగల్ షీ టీమ్ సిఐ కె సుజాత అన్నారు. 200 మంది విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులు, అఘాయిత్యాలపై అవగాహన ఉండాలని ఆమె ఖచ్చితంగా కోరారు. టీసేఫ్ యాప్ ను వినియోగించాలని, దాని ద్వారా అత్యవసర సమయంలో తక్షణ సాయం పొందవచ్చని, ఉద్యోగినులు కార్యాలయాల్లో ప్రవర్తించే వ్యక్తులు వాకతాయిల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇక సిపి వాట్సాప్ నెంబరు 8712685257, షీటీమ్ సిఐ వాట్సాప్ నెంబరు 8712685142. ఇక్కడ చూడండి, మళ్ళొకసారి క్లారిటీగా చూడండి. ఈ నెంబర్లు అయితే గుర్తు చేసుకోండి.
8712 8712685257 8712685142 8712685270 వీటికి ఫిర్యాదు చేయాలని అయితే చెప్తున్నారు. ఇవి ప్రధానంగా మన దినపత్రికలో ఉన్న వార్తా విశేషాలు. సో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే ప్రధానంగా మనం చూస్తున్నాం రాయదుర్గం రాజకీయ దుర్గం. ఇది రాజకీయంతో పులుముకున్న రాజకీయ దుర్గంధంగా ఈ రాయదుర్గం భూములు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒక్కోసారి 40 కోట్లు ఒక ఎకరం పలుకుతున్నప్పుడు ఈ ప్రభుత్వం మధ్య ఇటు SBI మధ్య పూర్తిగా ఒక రాజకీయ దుర్గంధం ఉంది అన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. తిరిగి మరొక విశ్లేషణ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి AV న్యూస్.